ఆ పిల్లవాళ్ళు కూడా కసరు గంపలెత్తుకొని కూడా వెళ్ళిపోతూ ఉన్నారాట. ఆ పిల్లల గడ్డ వచ్చింది రేణుకమ్మ. ఎవరు నాయన మీరు నీ రాజ్యం ఈ లెక్కలు నాయన మీది కొల్లమని వాడు అంటున్నాడట. అమ్మాయి ఎందుకంటున్నావు రాగట్లా? అదే పెద్దింటి దొరసానున్నట్టు వాడు అంటున్నట్టు. అన్న పెట్టుమని వరకల్లా మనకన్నా ఎక్కువేముంది రామకు దండ పెట్టమంటావు అదేమో వాడు అంటున్నాడట. అయ్యా అయ్యలారా మీ లెక్కలా గడ్డ వంపు దాడితే మా ఇల్లు. ఓహో ఆ ఇల్లు మీదేనా నాయన? ఇది గుడిసెనా బంగ్లనా పెంగటిల్లు నాయన? ఓహో మాది ఏడంత్రాల మాలు అంటున్నట్ట. అరే ఎందుకంటారు? అరే ఊరికొచ్చి బొచ్చలేదు అంటారు. ఎందుకంటారు రా మరి ఎట్లా మాటలు? ఓ మాది పూడు గుడిసె మాది పూడు గుడిసె అంటున్నట్టు వాడు. వరకల్లా అమ్మవారి ఎల్లమ్మ దేవత మీ ఇంటిలో ఉన్నాయి ఆయన అవి చిలుకలు కూడా అంటున్నారేమో. ఆఖరి గద్దలు పెద్ద పొదలు తిరుగుతున్నాయమ్మా. అమ్మవారు నేను కాదు ఎల్లమ్మ పంచదేవత పర్వ కళ్యాణి ఏమంట ఉన్నది కాదేవి ఎల్లమ్మ తల్లి. మీ నెత్తిలో అంతది ఏంటి అన్నప్పుడు మల్లెపూలు అనే వాడు అంటున్నట్ట. ఎందుకు చెప్తున్నా? ఎట్లా కసరమ్మ అంటున్నట్ట వాడు. హనుమరకల్లమ్మ వారు నేను కాదేవి ఎల్లమ్మ కసరగంప లోపల చెయ్యి కూడా రాజులం కాదు కుల రత్న మాదికలేవమ్మా వరాలు ఉంచాలి లేకబాయే తీసుకున్నది ఎరవచ్చినాదో వచ్చేవరకల్లా అమ్మవారు ఆటలాడుతున్నట్ట. అయ్యా ఏంటమ్మా ఏమో జోరుగా ఆటలాడుతున్నా? ఆగి అమ్మా ఆగు ఏమో ఆటలాడుతున్నావు అంటే అమ్మా నేను కొన్ని జోగురాలు వచ్చిన తల్లి మీరు పెట్టినట్టే నేను తీసుకున్నట్టే మీ ఇంటి లోపల 7-3 గడిగలు దాచుకోరు తల్లి అంటున్నట్ట. అయ్యో ఎందుకమ్మా దాచుకునే నిన్ను అనవరకల్లా నా కొడుకు బాధకే ఏరవచ్చిన నేను ఆడిది సినాలే ఉన్నట్టుంది. నాకు కూడా 7 మంది కొడుకులు ఉన్నారమ్మా నేను ఎట్లా చెప్తా అట్లుంటారు అనవరకల్లమ్మా అందరూ తోటి కొడుకు గారు నా కొడుకమ్మా నా కొడుకు రాముడు రామయ్యా రాముడు అనవరకల్లా ఎవరి పేరు రాముడి పేరు చెప్పవరకు అందరు భయపడ్డారట. ఏ తల్లింగం కూడా భయపడతలేదమ్మా. అమ్మా మా ఇంట్లో పుణ్యాన్ని జాగలేవు తల్లి సాలిగింతల కింద సోలియాపల పుణ్యాన్ని జాగలేవా? అయ్యో అరణబోల సొమ్ములు పెట్టుకొని బాగానే ఉంది ఆడు జాగ నా దగ్గర ఏమి లేదు అంటుంది. అనవరకల్లా చూడబోత నువ్వు కట్టుకున్న కలియావశీన నాకేమన్నది పల్లె పక్కల రైకి ఏమన్నది
అమ్మవారి ఎల్లమ్మ కట్టుకున్నదట అరణవరణ సొమ్మలని తీసినది నేతలింగమ్మకి ఇచ్చిన అమ్మవారి ఎల్లమ్మ దేవులందకోళం కాడి ఏరవచ్చి అమ్మ నా మారలు వచ్చినట్టు కూడా నా పేరు చెప్పకుండే నా కొడుకు చూడబోతానైనా అమ్మ మీరు పెద్ద కత్తి తోడున్నా పర్వాలేదు చిన్న కత్తి తోడున్నా పర్వాలేదు పర్వాయి తోడున్నా పర్వాలేదు తల్లి బిడ్డ పోషమ తోడునేమని చెప్పాలి ఎల్లమ్మ లల్లకోళం కాడి ఏరవచ్చినా కాదు రామయ్యో అమ్మవారు రేణుగా దేవి ఎల్లమ్మ కొడుక రాముడా పరశురామ వట్టిగే రామయ్యో సమూల వాళ్ళలోన పరశురామ పాతి పెడుతుర్రు కొడుక రామయ్య జామూల వాడలో ఫలము మారి ఎల్లమ్మ దేవి